శివశక్తి సాయినాథుల అనుగ్రహం వలన సుమారుగా 2 years లేదా 20 నెలలు కాలము దైవ రక్షణలో మీరంతా కూడా ఉన్నారు. మహాపీఠము సొసైటీ మెంబర్సే కాకుండా ఏ ప్రాంతాలలో దేశ విదేశాల్లో భక్తులు ఉన్నారో అందరికీ కూడా దైవానుగ్రహం లభించింది. మరి ఒక 5%, 3% కొంతమంది కర్మను అనుభవించక తప్పదు. అట్లా ఒక 3 to 5% మాత్రమే మన శిష్యుల్లోన బయట డ్యామేజ్ జరిగింది, కానీ 95% అందరూ కూడా దైవరక్షణలో నిలబడ్డారు. ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల వలన మనము జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేయక తప్పదు. రాబోయేటువంటి 1 month టైం నిన్న చెప్పాను మీకు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 25 లేదా మార్చి వరకు 1 month అనుకోండి. వెరీ డేంజరస్ టైం అని చెప్పాను. నేను చెప్పడమే కాదు, చాలామంది హెల్త్ డిపార్ట్మెంట్ పరిశోధకులు, ఎక్స్పర్ట్స్, అనాలసిస్ చేసేవాళ్ళు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా కూడా ఏం చెప్తున్నారు అని అంటే, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 25 వరకు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. మరి మనిషి యొక్క బుద్ధి ఎలాంటిది? వంకర బుద్ధి. ఆ బుద్ధి ఎప్పుడూ మారదు. మనిషికి ఎప్పుడు భయం ఉండాలి. భయం లేనప్పుడే మనిషి అరాచకాలు చేస్తాడు. ఒమిక్రాన్ వలన ఏం కాదు, 4-5 రోజులు మందులు మింగితే పోతుంది, దాని గురించి ఎందుకయ్యా ఊరిగా భయపడతారు పిరికి పందల్లాగా అని విచ్చలవిడిగా తిరిగి, ఎందుకు తెలిసిన భయము లేని తనము, బాధ్యత లేని తనము. దీనివలన ఇన్ని కేసులు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. గత 2 years నుంచి మహాపీఠంలో ఒక చిన్న కేసైనా వచ్చిందా? సొసైటీలో ఒక చిన్న కేసైనా వచ్చిందా? రాలేదు. ఎవరైతే బయటికి వెళ్ళారో వాళ్ళకు వాతలు పడ్డాయి, అంతేగాని సొసైటీలో ఉన్న వాళ్ళకు కానీ పీఠంలో ఉన్న వాళ్ళకు కానీ ఇప్పటిదాకా వాళ్ళ మీద ఈగ కూడా రాలేదు. కానీ ఇప్పుడు రాబోయేటువంటి రోజులు వెరీ డేంజరస్ డేస్. నువ్వు దాక్కున్నా కూడా వెంటబడేటువంటి రోజులు ఇవి. కాబట్టి అకార్డింగ్ టు మై వైబ్రేషన్స్, మై నాలెడ్జ్ నేను చెప్తున్నాను, ఈ 1 month ఎవరికి వాళ్ళు, పీఠంలో ఉన్నవాళ్ళు కానీ సొసైటీలో ఉన్నవాళ్ళు కానీ అనేక దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరికి వాడు బాధ్యతగా విచక్షణతో భయముతో కేర్ తీసుకుంటే మీకు మంచిది. నేను మీకు చెప్పాను, ఎందుకు స్వామి అంతా చెబుతున్నారు, భయపడుతున్నారు అని అంటే, అకార్డింగ్ టు ద అనాలసిస్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ అమెరికన్ డాక్టర్స్ హూ డిడ్ ఎక్స్పెరిమెంట్స్, ఒక్కసారి వైరస్ అన్నది నీ బాడీలోకి ఎంటర్ అయితే 9 నెలల కాలం ఉంటుంది. నీకు 4 రోజుల్లో 5 రోజుల్లో నువ్వు కోలుకుంటావు, నీకు నెగిటివ్ కూడా వస్తుంది, నువ్వు హాస్పిటల్లో జాయిన్ కావు, ప్రాణాపాయము లేదు. కానీ సైలెంట్ కిల్లింగ్. సైలెంట్ కిల్లర్ అంటే ఏం తెలుసునా? అది నీ బాడీలో ఉంటుంది, స్లోగా దాని పని దాన్ని చేస్తూ ఉంటుంది. అంటే ఏమిటిది? ఎప్పుడైతే నీకు ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతూ ఉంటాయో దాని ప్రభావం పెంచుకుంటూ నీ ఊపిరితిత్తులు, గుండె, బ్రెయిను, విభిన్న అంగాలలో
అది పాస్ అయ్యి టోటల్గా నువ్వు ఊహించినటువంటి పరిణామాలు నీ బాడీలో జరుగుతాయి. నువ్వు అనుకుంటావు, ఎందుకు వచ్చింది నాకు ఇవన్నీ అనుకుంటావు. డ్యూ టు ఒమిక్రాన్ వైరస్. ఇది అమెరికన్స్ చెప్పినటువంటిది అనాలసిస్. మనం ఏదో గుడ్డిగా నమ్మేటువంటిది కాదు. నిజంగా 4 డేస్కి 5 డేస్కి వచ్చి పోయితే అయితే నేనెందుకు చెప్తాను ఇన్ని విషయాలు. ఏం కదలేండా మందులు మింగడాయా అనేవాడిని, చూసారా. కాబట్టి ఈ విషయాన్ని బాగా మీరు మైండ్లో ఎక్కించుకోండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకోలేకపోతే ఇంకెవడేం చేయలేడు. లోకం అడ్డదిడ్డంగా ఉండొచ్చు, మనము జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈరోజు కొన్ని సూచనలు చెప్తున్నాను, అది అందరికీ ఉపయోగకరమైనటువంటి సూచనలు. నేను పదే పదే కూడా మిమ్మల్ని హెచ్చరించాను. ఇవాళ చెబుతాను, వదిలేస్తాను. ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే మీకు ప్రస్తావన చేస్తాను. కాబట్టి జాగ్రత్తగా అందరూ వినండి. ఇది నాట్ ఓన్లీ మహాపీఠం సొసైటీ మెంబర్స్, ఇది అందరికి సంబంధించినటువంటి విషయం. ఎవరికి వాళ్ళు కేర్ తీసుకోవాలి. నేను నిన్న మీకు చెప్పాను, మీ ఇంట్లో ఎవరికైనా జ్వరము కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, గొంతు నొప్పి కానీ, బాడీ పెయిన్స్ కానీ వచ్చినప్పుడు వెంటనే మీరు ఒక రూమ్లోకి వెళ్ళిపోండి, ఏకాంతంగా ఉండండి, ఐసోలేషన్లో ఉండండి, అది మీకు చాలా మంచిది అని చెప్పాను. మరి వాట్ అబౌట్ అవర్ పీఠం? ఇప్పుడు పీఠంలోన 500 మంది భక్తులు ఉంటున్నారు. సొసైటీ మహాపీఠం కలిపి వాళ్ళు ఇటు అటు వస్తున్నారు కాబట్టి 500 మంది నివాసం ఉంటున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటిది అంటే, అకామిడేషన్ బిల్డింగ్స్లోనే మీకు తెలుసు, అవన్నీ కూడా చిన్న రూములు. అంటే ఏమిటిది, 18x12 అటువంటి రూమ్స్ అవన్నీ కూడా. ఒక వ్యక్తి కనుక జలుబు వచ్చింది అంటే ఆ యొక్క ఫ్లోర్లో అందరికి పాకుతుంది. అది సీజనల్ జలుబు కావచ్చు, మరొక జలుబు కావచ్చు, ఏ జలుబన్నా కానివ్వండి. కాబట్టి జ్వరమైనా, దగ్గైనా ఇవన్నీ కూడా ఏమిటివి, అంటువ్యాధులు. ఇవి సీజనల్ వైరస్ అంటారు వీటిని. ఇది కూడా వైరసే. వైరస్ అంటే ఏమిటిది, అంటుకుంటుంది, అంటువ్యాధి. కాబట్టి నిన్నంతా నేను ఆలోచించాను. అకామిడేషన్ బిల్డింగ్స్లోన సుమారుగా చాలామంది నివాసం ఉంటున్నారు. ఒక్కడికి వచ్చిందంటే బిల్డింగ్ మొత్తంకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను చెప్పేది కరోనా గురించి కాదు, జలుబు గురించి మాట్లాడుతున్నా, దగ్గు గురించి మాట్లాడుతున్నా, జ్వరం గురించి మాట్లాడుతున్నా. బికాస్ ఇట్ ఈస్ ఎ సీజనల్ డిసీజ్. ఇక రెండవది, 40 రూముల్లో అందరికీ శ్రామికులకు ఇచ్చాం. అంటే ఈ పనిచేసే కూలీలకు అందరికీ ఇచ్చారు. వాళ్ళలో ఒక్కరికి వస్తే ఏంటి పరిస్థితి, ఒకరి నుంచి ఒకరికి. ఇప్పుడు మహాపీఠంలో 2 డాక్టర్స్ ఉన్నారు. ఎంతమందిని వాళ్ళు ట్రీట్ చేస్తారు, ఎంతమందికి మందులు ఇస్తారు? కాబట్టి నిన్న ఈవినింగ్ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి మహాపీఠం వాళ్ళకు, సొసైటీ వాళ్ళకు క్లియర్గా చెప్తూ ఉన్నాను, మీరు ఇది తూచా పాటించాలి. మీకు ఇబ్బందిగా ఉండవచ్చు, కష్టంగా ఉండవచ్చు, నచ్చకపోవచ్చు, ఏది జరిగినా యూ హ్యావ్ టు ఒబే ద ఆర్డర్ ఆఫ్ గురు. అప్పుడే సొసైటీ బాగుపడుతుంది, మీ పీఠం కూడా రాబోయేటువంటి ఆపద నివారించబడుతుంది. ఇప్పుడు చెప్తున్నా మీకు, ఇక ఎవరిని విడిచిపెట్టదు కరోనా అన్నటువంటి మాట సత్యం అది. కాబట్టి చెప్తున్నాను, సొసైటీలో ఎవరైతే నివాసం ఉంటున్నారో, మహాపీఠంలో ఎవరైతే నివాసం ఉంటున్నారో, మహాపీఠంలో గనక ఎవరైతే ఇప్పటిదాకా జలుబుతో, దగ్గుతో, జ్వరముతో, గొంతు నొప్పితో బాధలు పడుతున్నారో వాళ్ళంతా కూడా మా సొసైటీకి వెళ్ళిపోవాలి. సొసైటీలో మరి ఇల్లు ఎక్కడున్నాయి, ఖాళీలు లేవు. అందుకని సొసైటీలో ఉన్నటువంటి సుమారుగా 12 నుంచి 15 ఫ్యామిలీస్ మహాపీఠానికి రావాలి. మీరు ఏ వస్తువులు తీసుకొని రావద్దు. మీ బట్టలు,
మీకు నిత్యావసర ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఒక బ్యాగులో పెట్టుకొని మీరు రూమ్కి వచ్చేయండి. కొన్ని రూమ్స్ మన దగ్గర కొన్ని ఖాళీగా ఉండయి. అయ్యో మళ్ళీ ఎవరో వాడిన రూమ్ మేము తీసుకుంటామేమో మీరు భయపడొద్దు. ఆల్రెడీ అకామిడేషన్ బిల్డింగ్లో కొన్ని రూమ్స్ ఖాళీగా ఉన్నాయి. అవన్నీ ఫ్రెష్ రూమ్స్ మీరు తీసుకుంటారు. ఎందుకంటే కొంతమంది మహాపీఠంలో ఉన్నప్పుడు వాళ్ళు లాక్లు వేసుకొని వెళ్ళిపోయినారు. గుప్తా రూమ్ ఉంది, చాలామంది రూమ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసి మీకు ఫ్రెష్గా ఇస్తారు. కాబట్టి సొసైటీలో ఉన్నటువంటి భక్తులు ఏమేమి ఉన్నాయో అక్కడే వదిలేసేయండి. మళ్ళీ మీరు స్టవ్ తీసుకొని రావడం, ఆ బియ్యం తీసుకొని రావడం, అక్కడ సంసారం పెట్టొద్దు ఇంకా 1 మంత్ కోసం. మీ ఫుడ్కు సంబంధించి ఏం చేయాలో నేను అవన్నీ డిజైన్ చేయిస్తాను. మీరు ఫుడ్ గురించి ఆలోచించొద్దు. హ్యాపీగా రండి, పీఠంలో ఉండండి. చూశారా కాలమహిమ, దక్షిణాయనం ఉత్తరాయణం అన్నట్లు ఇప్పుడు సొసైటీ వాళ్ళకు కూడా మంచి అవకాశం వచ్చింది. ఏమిటిది? వాళ్ళు కూడా మహాపీఠంలో 1 నెల రోజులు ఉండేటువంటి భాగ్యం వాళ్ళకి లభించింది ఇప్పుడు. కాబట్టి నేను ఏ ఫ్యామిలీస్ లోపలికి రావాలో చెబుతాను. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఫ్యామిలీస్లో కూడా జలుబు ఉండకూడదు, దగ్గు ఉండకూడదు. బాడీ పెయిన్స్ అంటే అవి జనరల్ అవి, అంతేగాని ఇప్పుడు బాడీ పెయిన్స్ ఎవడుకుండా అందరికీ ఉంటాయి. బాడీ పెయిన్స్ పక్కన పెట్టండి. జలుబు, జ్వరము, దగ్గు, గొంతు నొప్పి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా పీఠంలోకి షిఫ్ట్ కావద్దు. మాకేం లేదండి గురువుగారు అనుకుంటారా, వాళ్ళు మీరు మహాపీఠంలోకి వచ్చేయండి. ఇక ఎవరైతే ఒక లిస్టు తయారు చేసాం, డాక్టర్స్ లిస్టు తయారు చేశారు, ఎవరెవరికి ప్రాబ్లం ఉందో, అంటే దగ్గున్నా, జ్వరం ఉన్నా, గొంతు నొప్పి ఉన్నా ఉంది, వాళ్ళు ఇమ్మీడియట్గా సొసైటీలోకి వెళ్ళిపోవాలి. సొసైటీలో వచ్చినటువంటి 10 రూమ్స్లో మీరు హ్యాపీగా ఉండండి. అక్కడ స్టవ్ ఉంటుంది, టీవీ ఉంటుంది, బియ్యం ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు హ్యాపీగా వంట చేసుకొని మీ పాటు మీరు ఉండండి. కాబట్టి లేడీస్ ఎక్కువగా ఉంటే లేడీస్కి అందరికీ ఓ దాంట్లోన, జెంట్స్ ఎక్కువ ఉంటే జెంట్స్కి అంతా ఓ దాంట్లోన ఇవ్వడం జరుగుతుంది. లేదు భార్యాభర్త పిల్లలు ఎక్కువ ఉంటే వాళ్ళకి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మహాపీఠంలో ఎవరైతే దగ్గుతో, జ్వరముతో, గొంతు నొప్పితో సఫర్ అయినారో, టుడే యూ హ్యావ్ టు షిఫ్ట్ టు ద సొసైటీ. మీరు కూడా అంతే. కేవలం మీ బట్టలు, మీకు నిత్యావసర వస్తువులు అవి మాత్రమే తీసుకుపోండి. మళ్ళీ మీరు కూడా సంసారం పెట్టకండి. అక్కడ వెళ్ళి మీ వస్తువులు, మీ బియ్యము ఇవన్నీ వద్దు. ఓన్లీ బట్టలు, స్నానం చేసేటువంటి కిట్లు ఏవైతే ఉంటాయో మీకు అవన్నీ పట్టుకెళ్ళిపోండి. అంతేగాని బియ్యము, బ్యాళ్ళు అవి ఇవి అన్నీ మళ్ళీ అక్కడ సంసారం పెట్టొద్దు. అక్కడ ఉన్నాయి. ఎవరైతే సొసైటీలో ఖాళీ చేసి మహాపీఠానికి వస్తున్నారో సేవాభావంతో వదిలేయండి, మంచిదే మీకు అది. అది కూడా ఒక పుణ్య కార్యక్రమమే. కాబట్టి మీరు వచ్చి మహాపీఠంలో తింటారు, వాళ్ళు వెళ్ళి సొసైటీలో తింటారు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు. కాబట్టి ఈరోజు ఎవరైతే నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ గురైనారో వాళ్ళంతా సొసైటీలోకి వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నానంటే దేవుడి దయ వలన ఇప్పటిదాకా మన పీఠంలో కానీ సొసైటీలో కానీ ఒక్క కేసు లేదు. ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉందని నా మైండ్ చెప్తుంది, నా వైబ్రేషన్ చెప్తుంది, ప్రమాదం పొంచి ఉందని చెప్తుంది. మరి పొంచి ఉన్నప్పుడు నేను చెప్పక మీకు తప్పదు, ఆదేశాలు ఇవ్వక తప్పదు ఖచ్చితంగా, నిక్కచ్చిగా. కాబట్టి నిక్కచ్చి చెప్తున్నాను, ఇదంతా కూడా మీ శ్రేయస్సు కోసమే. చూడండి, ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది, ఆ వ్యక్తి అక్కడే ఉండడు సొసైటీలోన. బాగా వినాలి మీరు. ఒక వ్యక్తి తలకాయ నొప్పి వచ్చింది, ఒక వ్యక్తికి బాగా జలుబు చేసింది. ఆ వ్యక్తి ముందు సొసైటీలోకి వెళ్ళిపోతాడు, హ్యాపీగా అక్కడ వెళ్ళి ఉంటాడు. ఒక 5 to 7 days ఉంటాడు. ఉన్న తర్వాత ఆఫ్టర్ 7 days మీకు టెస్ట్ చేస్తారు. డాక్టర్ వచ్చి టెస్ట్ చేస్తుంది, ఎట్లనో నీ కథ ఏంటి అని. ఓకే అనుకో, మళ్ళీ నువ్వు పీఠానికి వచ్చేస్తావు, అంతే. కాబట్టి ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ 7 to 10 days టైమ్ టు స్టే ఇన్ ద సొసైటీ,
టు టేక్ ద పార్ట్ ఆఫ్ ఐసోలేషన్. కాబట్టి ఇదంతా మీరు చక్కగా సిన్సియర్గా మీరు ప్రవర్తించాలి. నాకు ఇష్టం వచ్చినట్లు నేను బిహేవ్ చేస్తానంటే నువ్వు చెడిపోవడం కాక చాలామంది భక్తులకు నువ్వు హాని చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నేను టెక్నికల్ పీపుల్తో కూడా మాట్లాడాను, ప్రాజెక్ట్ ఇంజనీర్స్తో కూడా మాట్లాడాను. చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి శ్రామికులకు సంబంధించి ఫుడ్ విషయం కానీ ప్యాటర్న్ వాళ్ళు కూడా మార్చుకోమని చెప్పాను నేను. ఇంకా అస్తమానం మీరు మా మీద బేస్ అవ్వద్దు. అవసరం అనుకుంటే 2 మనుషులను పెట్టండి, వాళ్ళే వంట చేస్తారు, వాళ్ళే చూసుకుంటారు. ఇప్పటిదాకా మన భక్తులు చేశారు, ఇక వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇది ప్రాబ్లం బాబు పరిస్థితి. చూడండి, ఈ యొక్క ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా ఎట్లుంటుందంటే మీకు పాయింట్స్ రూపంలో ఉంటుంది. ఆ పాయింట్స్ను బట్టి ఈ వ్యక్తి ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి, ఇతను గనక బయట తిరిగితే గ్యారెంటీగా అటాక్ అవుతాడు కరోనా కానీ డాక్టర్స్ చెప్తారు. ఇప్పుడు మేము తీసుకున్నటువంటి గతంలో ఒక 5-6 మందిని తీసుకుంటే వాళ్ళు చాలా పూర్గా ఉన్నారు. అంటే అర్థం ఏమిటిది? ఎవరో ఒక వ్యక్తి శాండ్ తీసుకొని లారీ లోపలికి వచ్చింది, వాడి కర్మగాలి ఆ లారీ కూడా అట్లా పోతా ఉన్నాడు. డాక్టర్ చెప్పింది ఏంటంటే సెకండ్స్లోన నిమిషాల్లోన ఆ వైరస్ ఆ బాడీలోకి తీసుకుంటుందంట. ఎందుకు? వాడు వీక్గా ఉన్నాడు. మరి వీక్గా ఎందుకు ఉన్నాడండి అని అంటే ఏజ్ ప్రాబ్లం. ఇప్పుడు మొన్న మనం పంపించాము 5 మందిని, వాళ్ళకు సుమారుగా అబౌవ్ 60లో ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ అలాగే తక్కువగా ఉంటాయి. ఇంకొంతమందికి ఆస్మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదిగో ఇట్లా రకరకాలుగా మన దేహంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి కూడా మన ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి బాబు మీకు అందరికీ అన్ని విషయాలు చెప్పాను. కొన్ని పాయింట్స్ డాక్టర్స్ రాసిచ్చారు, నేను చదువుతాను. మహాపీఠం మరియు సొసైటీలోని భక్తులకు సేవకులకు వాతావరణ మార్పు వలన జలుబు జ్వరము వస్తున్నందువల్ల అందరికీ మందులు ఇవ్వబడును. అది ఇప్పుడు మీరు చూడండి క్లైమేట్ ఎలా ఉందో. వాస్తవంగా నేను చూస్తే ఈ వైబ్రేషన్ ఇది కూడా బ్యాడ్ వైబ్రేషన్ ఇది. అందుకే నేను కూడా ఇంకా రేపు నుంచి మా ఇంట్లో పెట్టుకుంటున్న ధ్యానం. ఎందుకంటే ధ్యానం మళ్ళీ మానేసాను అనుకోండి, మీరు బాధపడతారు, డిప్రెషన్ గురవుతారు. అతి వద్దు, అనావృష్టి వద్దు. అందుకని ధ్యానం కూడా రేపు నుంచి మా ఇంట్లో ప్లాన్ చేస్తున్నాం. ఇంకా అక్కడే నేను ధ్యానం చేస్తాను, అక్కడే స్పీచ్ చెప్తాను. ఇప్పుడు మనకు పరిస్థితి ఏమిటిది అంటే గాలి ద్వారా ఒమిక్రాన్ వస్తున్నదని ఒక వాదన. అబ్బాయి గాలి ద్వారా రాదండి అని మరో వాదన. ఇంకో వాదన ఏదైతేనే మనకెందుకు? సిచ్యువేషన్ బాగలేదు కాబట్టి, వాతావరణం బాగలేదు కాబట్టి మనం జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి అందరూ కూడా మీకు కిట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే హెల్త్గా ఉన్న వాళ్ళు కూడా యూ హ్యావ్ టు యూజ్ ద కిట్. మీరు తీసుకోండి, ఒక 3 days తీసుకోండి, 5 days అవసరం లేదు, ఒక 3 రోజులు తీసుకోండి. మహాపీఠంలోని సేవకులకు ఎవరికైతే జలుబు జ్వరము లేదా దగ్గు ఉన్నాయో వారిని సొసైటీలో ఐసోలేషన్లో ఉంచబడును. ఈ పాయింట్ కవర్ చేశాను. లేబర్కి ఎవరికి ఈ విధంగా ఉన్నాయో వారిని కమ్యూనిటీ హాల్లో ఉంచబడును. లేబర్ కోసమని పెద్ద కమ్యూనిటీ హాల్ని డిసైడ్ చేసాం. కమ్యూనిటీ హాల్లోన 2 భాగాలు చేస్తాం. ఒకటి లేడీస్ విభాగము, 2 జెంట్స్ విభాగం. ఏ లేడీకి ప్రాబ్లం వచ్చినా లేడీస్ విభాగంలోకి వెళ్ళిపోతుంది అమ్మాయి. జెంట్ ప్రాబ్లం వస్తే జెంట్ దాంట్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేస్తారు, మెడిసిన్ ఏర్పాటు చేస్తారు, రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగగానే, పాయింట్స్ పెరగగానే తీసుకెళ్ళిపోతారు. ఇదంతా కూడా కరోనా వచ్చి చేసేటువంటి పనులు కాదు. కరోనా రాకుండా ఉండేందుకు, మీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచేందుకు, ఎవరైతే కరోనాకు దగ్గరగా పోతూ ఉన్నారో వాళ్ళని అవాయిడ్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం ఇది. గోశాల సేవకులందరూ ఐసోలేషన్లో ఉంచబడును. అది మనం పంపించిన వాళ్ళలో 4 కూడా గోశాలకు సంబంధించిన వాళ్ళు. అకార్డింగ్ టు వాళ్ళ రిపోర్టు వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా పూర్గా ఉన్నాయి. ఎందుకంటే ముసలోళ్ళు కాబట్టి చాలా పూర్గా ఉన్నాయి.
వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కాంటాక్ట్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా మీరు సొసైటీకి వెళ్ళవలసి ఉంటుంది. లిస్టులో ఉన్న సేవకులు వాళ్ళ ఆరోగ్యం సరిగా అయ్యే వరకు ఐసోలేషన్లో ఉండేదారు. నేను చెప్తే కదా, 5 7 10 డిపెండింగ్ అపాన్ యువర్ హెల్త్ కండిషన్ వచ్చే రిపోర్ట్ని బట్టి ఉంటుంది. సొసైటీలో ఉన్నవారు మహాపీఠంకి వచ్చి అకామిడేషన్ రూమ్స్లో ఉండేదారు. ఈ పాయింట్ కూడా కవర్ చేశాను ఆల్రెడీ. ఎవరో యూజ్ చేసిన రూమ్ మాకా అనే ఫీలింగ్ మీకు అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే సొసైటీలోన ఇప్పుడు పీఠంలోన రూమ్స్ ఖాళీ చేస్తున్నారో ఈరోజే శానిటైజ్ చేసి అట్లా వదిలేస్తారు గాలికి. ఇంకా ఒక 1 day 2 days వదిలేస్తారు. ఒక 2 days తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైతే కొత్తగా వచ్చే వాళ్ళకి రూమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి, మీకు ఆ ప్రాబ్లం లేదు. సొసైటీ నుండి మహాపీఠంకి వచ్చిన వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసేదరు. ఎవరైతే ఐసోలేషన్ కోసం వచ్చారో నేను చెప్పాను కదా, ఫ్యామిలీ పరంగా అయితే మీ వంట మీరు చేసుకోండి, లేదు ఒక లేడీ వచ్చింది, లేదా ఒక జెంట్ వచ్చాడు, భోజనం వాళ్ళకి ఏర్పాటు చేస్తారు. వారం రోజులు మెడిటేషన్ క్లాసెస్ ఉండవు. ఈ పిల్ల అప్పుడేమో క్లాసులు లేపేసింది. చెప్పాను కదా, మీకు వారం రోజులు క్లాసులు ఇక్కడ ఉండవు, నక్షత్రంలో ఉండవు, ఈ చల్లగాలిలో ఉండవు. కాబట్టి మా ఇంట్లో రేపు నుంచి ఏర్పాటు చేస్తారు. ఇక డాక్టర్స్ ఒక లిస్టు తయారు చేశారు, 19 మంది పేర్లు రాశారు. అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్ వాళ్ళు అందరూ కూడా సొసైటీలోకి వెళ్ళిపోవాలి. బాగా వినండి సొసైటీ మెంబర్సు, మహాపీఠం మెంబర్సు. సొసైటీలో ఐసోలేషన్లో ఉండవలసినటువంటి వారు: కోటేశ్వరరావు ఫ్యామిలీ, శ్రీనివాస్ ఫ్యామిలీ. శ్రీనివాస్ అంటే ఈ అబ్బాయి ఆడియో అంటే రికార్డింగ్ చేసేటువంటి అబ్బాయి శ్రీనివాసు. వీళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వెళ్ళి అక్కడ ఐసోలేషన్లో ఉండాలి. నెక్స్ట్ మాధవి ఫ్యామిలీ, రామాంజీ ఫ్యామిలీ, సాంబయ్య ఫ్యామిలీ, సురేష్, వాణి. తర్వాత శ్రీనివాస్ ఎం అంటే ఎవరైతే ఇదంతా శ్రామికుల్ని సప్లై చేస్తూ ఉంటారో ఆ పర్సను, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోవాలి. నెక్స్ట్ కార్తీక్, రష్మి ఫ్యామిలీ, భారతి, సత్యవతి, యాదగిరిరాజు, శిరీష, దుర్గా, వెంకటేశ్వరరావు, లింగయ్య, రాకేషు, మల్లికార్జున్, వెంకటేశ్వరరావు, ప్రదీప్, అనిల్, ప్రణవ్, చరణ్. వీళ్ళంతా గోశాల క్యాండిడేట్లు 13 నుంచి 19 వరకు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే నేను చదివానో ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చెబితే డాక్టర్స్ యూ హ్యావ్ టు ఒబే ద రూల్. కాబట్టి ఇప్పుడు నేను చదివిన వాళ్ళ పేర్లు ఇంకా మళ్ళీ వాళ్ళు ఏమన్నా కూడా సజెస్ట్ చేస్తే వాళ్ళంతా ఈరోజు సొసైటీకి వెళ్ళిపోవాలి. మీరేమి బాధపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీకు అకామిడేషన్ అన్నీ దొరుకుతాయి, మీకు ఏది తక్కువ ఉండదు. ఎందుకంటే ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళ ఇండ్లలోకి మీరు పోతున్నారు, వాళ్ళ ఇండ్లలో అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇంకేం కావాలి మీకు? టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, అన్ని రకరకాల సదుపాయాలు ఉంటాయి. మీరు దాంట్లో వెళ్ళి హ్యాపీగా ఉంటారు. ఇక ఎవరైతే ఐసోలేషన్లో ఉంటారో మీకు ఇష్టం వచ్చినట్టు బయట తిరగొద్దు. నో వాకింగ్. వాకింగ్ అని గాడిద గుడ్డని మీరు బయట కూడా తిరగొద్దు. మీ పాటికి మీరు మీ వరండాలో మీరు కూర్చోండి. అట్లని తలుపులు వేసుకొని కూర్చోని అవసరం లేదు. మీ వరండాలో మీరు కూర్చోండి, మీ పరిసర ప్రాంతంలో తిరగండి. ఇప్పుడు నీ ఇల్లు ఉంది, నీ ఇంటి చుట్టూ నువ్వు తిరుక్కో, తప్పేముంది? అంతేగాని నువ్వు దేశం మీద పడి వాకింగ్ అని బయటికి రావద్దు, ఆ కొండలు ఎక్కొద్దు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా రాబోయేటువంటి రోజులు వెరీ డేంజరస్ డేస్ అని చెప్తున్నా. మనము 2 సంవత్సరాలు జాగ్రత్తగా ఉన్నాం. ఇక ఇది 9 నెలల లాంటిది శ్రీమూర్తి గర్భిణికి, ఇది 9th month లాంటిది మనకందరికి కూడా. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికి వాళ్ళు చిత్తశుద్ధితో ఉండాలా. నీకు జ్వరం వచ్చిందా,
ఇట్లా కూర్చోవద్దు దయ్యంలాగా. నీకు తలకాయ నొప్పి వచ్చిందా, దగ్గు వచ్చిందా, గొంతు నొప్పి వచ్చిందా, బాడీ పెయిన్స్ ఉన్నాయా, వెంటనే డాక్టర్ ఫోన్ చేయాలి, అమ్మా నాకు ఇట్లా ఉంది పరిస్థితి అని. అట్లా కాకుండా నువ్వు ఏం చెప్పకుండా అమ్మో నన్ను సొసైటీ పంపిస్తారు నాయన అని చెప్పేసి నువ్వు నాటకాలు ఆడితే, అసలు విషయం చెప్పకపోతే నువ్వు మహాపీఠానికి కీడు చేసిన వాడు అవుతావు. నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళవలసింది జస్ట్ 5, 7, 10 days అంతే. మరి అది కూడా నేను ఉండలేను అంటే ఎట్లా అవుతుంది? అది పాపం అవుతుంది, దోషం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ నేను ఏదైనా ఫోన్ చేసి డాక్టర్కి మందులు అడిగితే నన్ను పంపించేస్తారు అనుకోవద్దు. డాక్టర్ నీతో మాట్లాడుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఎనీ కంప్లైంట్ విల్ కమ్ ఫ్రమ్ ద డివోటీ టు ద డాక్టర్. నువ్వు సొసైటీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు అని అంటే నౌ ద సొసైటీ ఈజ్ ద ఐసోలేషన్ లొకేషన్. అది ఐసోలేషన్. అది వెళ్తారు, 5 days ఉంటారు, రిలాక్స్ అవుతారు, హాయి కమ్మగా తింటారు, మంచిగా ఉంటారు, మళ్ళీ లోపలికి వస్తారు. అది అందరికీ ఆరోగ్యకరం. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు. నేను నిన్ననే ఒక కొత్త ఫార్మేట్ కూడా చెప్పాను పీఠంలోన. ఇక నేను కూడా రౌండ్కి వచ్చినప్పుడు నా దగ్గరికి ఎవరు రావద్దు అని చెప్పాను. చూసారా బాబు, నేను వచ్చినప్పుడు అందరూ నా దగ్గర వచ్చి నిలబడేవాళ్ళు. అట్లా కూడా రావద్దు, ఏదైనా ఉంటే నేను ఫోన్లో మాట్లాడతా మీతోనా అని చెప్పాను. నెంబర్ 2, పొద్దున్నే 8 గంటలకు అభిషేకం చేస్తున్నారు భక్తులు. 8 గంటలకు అభిషేకం అంటే మీరు పొద్దున్నే లెగడము, ఆ చల్ల నీళ్ళతో స్వామికి అభిషేకం చేయడము, ఇవన్నీ కూడా మంచిది కాదు. అందుకని మీకు నేను చెప్పే వరకు, మళ్ళీ డేటు మార్చే వరకు మీరు 9 గంటలకు అభిషేకం చేయండి. హ్యాపీగా సాధన చేసుకోండి, టిఫిన్ చేయండి, 9 o'clock వెళ్ళి హాయిగా చేయండి అభిషేకం. భవానీ లక్ష్మి వాళ్ళు కూడా చెప్పాను, మీరు కూడా 9 o'clock అభిషేకం చేయండి అని చెప్పాను. 9 o'clock వాళ్ళు కూడా చేస్తారు. ఇక రాత్రిపూట ఈ రోడ్లు వేసేవాళ్ళు, ఈ గోడలు కట్టేవాళ్ళు, వాళ్ళు 7 దాకా 7:30 దాకా పనిచేస్తున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్పాను, వాళ్ళ ప్రాజెక్ట్ ఇంజనీర్కి ఫోన్ చేసి చెప్పాను, 6 గంటలకల్లా అన్నీ క్లోజ్ చేసేయాలి. 6 తర్వాత నోబడీ షుడ్ నాట్ స్టే ఇన్ ద గ్రౌండ్. 6 తర్వాత వాడు హాయిగా వెళ్ళి ఇంకా పడుకోవడమే, రెస్ట్ తీసుకోవడమే. వాడి ఇంట్లో వాడు కూర్చొని ఏమైనా చేసుకొని మనకెందుకు? ఎందుకంటే 6 తర్వాత చల్లని గాలులు మొదలవుతాయి. ఆ చల్లని గాలుల్లోన ఆ వ్యక్తి పని చేస్తుంటే వాడికి జలుబు వస్తుంది. వాడు వెళ్ళి 10 మందికి అంటిస్తాడు. ఇంకా డాక్టర్లు వెళ్ళి మందులు ఇవ్వడం, ఇదే మాయదారి గోల. ఎందుకు ఇవన్నీ? కాబట్టి ఇప్పుడు ఏ పేర్లైతే నేను చెప్పానో దే ఆర్ రెడీ టు గో టు సొసైటీ. మీకు సంబంధించిన బట్టలు, వస్తువులు, చిన్న చిన్నవి అన్నీ రెడీ చేసుకోండి. ఇక మీరు రెడీగా ఉండండి. సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా మీకు సంబంధించినవన్నీ రెడీ చేసుకోండి. మహాపీఠానికి రావడానికి సిద్ధంగా ఉండండి. ఇంకేటివి? ఇప్పుడు మీకు మహాపీఠం నుంచి సొసైటీకి పోయే లిస్టు చదివాను. ఇప్పుడు సొసైటీ నుంచి పీఠంకి వచ్చే వాళ్ళ లిస్టు చదువుతున్నాను. ఎవరికైతే ఇండ్లు ఉన్నాయో సొసైటీలోన వాళ్ళంతా కూడా మీరు ఇంకా సర్దుకొని యూ హ్యావ్ టు కమ్ టు ద మహాపీఠం. అమ్మాజీ, నరేంద్ర ప్రసాద్, వైకుంఠరావు, తర్వాత సూర్యనారాయణరావు, యానాదయ్య, లక్ష్మి రాజమండ్రి, చండీ ప్రసాద్, చంద్రశేఖర్ శిరీష, సుధా శ్రీనివాస్, వినయ్, వీళ్ళు బాబు వస్తారు. ఇక 2 ఇండ్లు కూడా ఖాళీ అయినాయి. ఒకటి జగదీష్ ఇల్లు ఒకటి ఖాళీ అయింది, తర్వాత అనూష ఇల్లు కూడా ఒకటి ఖాళీ అయింది. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. చూడండి, అనూష
తర్వాత వాళ్ళ భర్త మంచి సేవ చేసేవాళ్ళు. ఆ అబ్బాయి మంచిగా వాటర్ సప్లై చేసేవాడు. చూడండి ఏం జరిగింది, ఆ అబ్బాయి పొద్దున్నే వెళ్ళడము, సాయంత్రం పూట ఆ ట్రాక్టర్ మీద సప్లై చేయడము. ఏం జరిగింది, ఆ అబ్బాయికి జ్వరం వచ్చింది, భార్యకు వచ్చింది. తీరా చూస్తే ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు. భార్యకి ఏం జరిగింది అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పడిపోయినాయి. అంటే అర్థం ఏమిటిది, వాళ్ళు చాలా దగ్గరగా ఉంటారు కరోనా రావడానికి. అంటే ఏ వ్యక్తి కనుక కరోనా వచ్చిన వాడు కనుక అట్లా ప్రయాణం చేసాడా అయిపోతుంది వాళ్ళ పని. కాబట్టి ఇప్పటిదాకా ఎవరికి కూడా పాజిటివ్ అనేది రాలేదు, సంతోషము. ఇంకా పాజిటివ్ రాకుండా చూసుకోండి. ఎందుకంటే 2 సంవత్సరాలు ఈ విధంగా మీరు ఉండి మళ్ళీ మీకు పాజిటివ్ పీఠంలో వస్తే సిగ్గుచేటది. సిగ్గుచేటంటే దైవం ఇవ్వదలుచుకున్నప్పుడు మనం ఏం చేయలేము, అది కూడా అహంకారమే అవుతుంది. ఎందుకంటే మరి గాలి ద్వారా వస్తున్నప్పుడు ఏం చేస్తాం మనం? గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్నప్పుడు ఎవడేం చేయగలుగుతాడు? అందరికి వస్తుంది అది. ఎవరికి ఫోన్లు చేసినా ఇప్పుడు పరిస్థితి ఏమిటిది అంటే అందరి కరోనా ఉంది బయట. చూడండి డెల్టా కరోనా అప్పుడు చాలా వచ్చేవి నాకు, రోజుకి అసలుకి 30-40 వచ్చేవి. ఇప్పుడు అసలు కాల్సే రావడంలే. ఏంటి కారణం అని అంటే ఒమిక్రాన్ వచ్చింది స్వామి, ఏమవుతుందిలే స్వామి, 4 రోజులు పోతుందిలే స్వామి అని మందులు మిగుతున్నారు. చూసారా పరిస్థితి? అంటే ఒక తెలియని అగాధములో జనాలు పడుతూ ఉన్నారు. 4 రోజుల్లో పోయేది కాదది, సైలెంట్గా ప్రాణాలు తీసేటువంటి రోగం అది. ఇంకొక శుభవార్త ఏమిటిది అంటే ఈ ఒమిక్రాన్ అన్నది ఇంకా డైల్యూట్ అవుతూ వస్తున్నది. అంటే ఇది ఒక సాధారణమైన జలుబులాగా తయారయ్యేలాగా ఉంటుంది అన్నమాట, ఫ్లూలా తయారవుతుంది అది. దానికి ఇంకా టైం పడుతుంది. సో కనీసం ఈ 2 నెలలు మనం జాగ్రత్తగా ఉంటే, నేను మీకు చెప్పాను కదా 2 సంవత్సరాలు కరోనా ఉంటుంది, 2 సంవత్సరాల తర్వాత అది ఇంకా డైల్యూట్ అయిపోతుంది, దాని ప్రభావం ఉండదు, మందులు మింగితే పోతుంది, సింపుల్గా అని చెప్పాను. లెట్స్ వెయిట్, సహనంతో ఉండండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఓన్లీ 3 మంత్సే. ఇంకా ప్రస్తుతం 3 మంత్స్ కూడా కాదు, 1 మంతే మనకు వెరీ క్రూషియల్. ఈ 1 మంత్ మీదనే ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏమిటిది అంటే ఎవనికి వాడు కరోనా వచ్చి మందులు మింగి పోయిందండి అంటున్నారు. ఎక్కడికి పోదు, బాగా అర్థం చేసుకోండి. డెల్టా వచ్చిపోవడం వేరు, ఒమిక్రాను రావడము వేరు అనుకోకండి. ఎవరికైతే వైరస్ బాడీలోకి ఎంటర్ అయిందో, ముఖ్యంగా ఒమిక్రాన్ మీద పరిశోధనలు చేసిన వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవి. ఎనీ వైరస్, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అని ఇప్పుడు మళ్ళీ బ్రిటన్లో కొత్తది వచ్చింది, ఫ్రాన్స్లో కొత్తది వచ్చింది. మరి ఇంక ఇది పరిస్థితి. కాబట్టి బాబు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక 1 మంత్ మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులకు అందరూ చెప్తున్నాను, మీకు కూడా ఇదే ప్రిన్సిపల్ చెప్తున్నా. మీ ఇంట్లో ఎవరికైనా సరే జ్వరం ఉన్నా, దగ్గున్నా, జలుబున్నా, బాడీ పెయిన్స్ ఉన్నా, గొంతు నొప్పి ఉన్నా వాళ్ళు ఐసోలేషన్కి వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళ రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. చూడండి, భర్తకు బాగాలేదు, ఇంకా భార్య బెడ్రూమ్లో పడుకోకూడదు, ఆమె బయట హాల్లో పడుకోవాలి. లేదు భార్యకు బాగాలేదు, భర్త బెడ్రూమ్లోకి వెళ్ళకూడదు, పిల్లలు వెళ్ళకూడదు బెడ్రూమ్లోకి. కనీసం ఒక 5 days ఐసోలేషన్లో ఉండండి. మళ్ళీ నువ్వు సెట్ అయినావా, బయటకు వచ్చే హ్యాపీగా. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరికైతే ఈ విధమైనటువంటి జలుబు ఇవన్నీ వచ్చినాయో మాస్క్ వేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఐసోలేషన్లో ఉండడము, మాస్క్లో ఉండడము, ఇదంతా వేరే వాళ్ళకు అంటుకోకుండా ఉండేటువంటి ఉపాయం. తర్వాత
కొన్ని రాష్ట్రాలలోన స్కూల్సు కాలేజీలు ఓపెన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. నేను చెప్తున్నాను, ప్రాణాల కంటే హెల్త్ కంటే ముఖ్యమైనది కాదు స్కూల్సు ఆఫీసులు. మీ పిల్లల్ని పంపించొద్దు. పోతే పోయింది 1 year అనుకోండి, ఏం కొంపలు అంటకపోవు. 1 year పోతే ఏం కాదు. లేదా ఎగ్జామ్స్ రాస్తాం డబ్బులు కడతామని చెప్పండి, అంతే. కాబట్టి మీ పిల్లలను స్కూల్కి పంపొద్దు. మళ్ళీ పంపి స్వామి మాకు ఇట్లయింది స్వామి అని ఫోన్ చేయొద్దు నాకు. ఇంకా నువ్వు మా అబ్బాయికి ఇట్లా వచ్చింది స్వామి, మా అబ్బాయి వల్ల మాకు వచ్చింది స్వామి అని నువ్వు నాకు ఇంకా ఫోన్ కూడా చేయొద్దు నువ్వు. ఎందుకు తెలుసునా? యు క్రాస్డ్ మై ఆర్డర్. మీ పిల్లలని స్కూల్కి పంపొద్దు, కాలేజీలకు పంపొద్దు. వాళ్ళు వింటే వింటారు, లేకపోతే వాళ్ళ కర్మ. ఈయన చెప్పేది 1 month వరకే. ఇక మీ యొక్క ఆఫీసులు కానీ ఏదైనా సరే జాగ్రత్త చూసుకోండి. చూడండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. ఒక సాఫ్ట్వేర్ భక్తురాలు, స్వామి నాకు సేవ చేసుకోవాలని చాలా ఉబలాటంగా ఉంది స్వామి, కానీ నాకు సెలవులు కూడా లేవు, నేను ఎట్లా వస్తాను స్వామి, ఒక 15 days నాకు సేవ ఇవ్వండి అన్నది. సరే చేసుకోపోమ్మా అన్నాను. ఆమె ఏం చేసింది, 15 days లీవ్ పెట్టి, వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు, నీకు ఇప్పటికీ చాలా లీవులు లేవు, మళ్ళీ లీవులు పెడుతున్నావు, నీకు డిగ్రేడ్ అయిపోతావు చూసుకో అంటే కూడా అమ్మాయి క్రాస్ చేసి సేవకు వచ్చింది. చూడండి, 15 days అయిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళాలి. 13th day నా దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయి. స్వామి మరి నా లీవ్స్ అయిపోయి నేను వెళ్ళిపోతాను అన్నది. అప్పుడు నేను అన్నాను, ఒక 1 week పోస్ట్పోన్ చేయి అన్న. లేదు స్వామి నా ఉద్యోగం పోతుంది అన్నది. పోతే పోయింది, నువ్వు పోవద్దు అన్న. చూడండి, నేను ఊరికనే ఏది చెప్పను. నా నోట్లో నుంచి మాట వచ్చిందంటే అది బాణం. అది నేను మంచిగా మాట్లాడినా, కోపంగా మాట్లాడినా, ప్రశాంతంగా మాట్లాడినా నా నోట్లో నుంచి ఏది రాకూడదు. వచ్చిందంటే జరిగి తీరుతుంది అది. నువ్వు పోవద్దు, 1 week ఆగు, లెట్స్ వెయిట్ సీ అన్నాను. ఏం జరుగుతుందో చూడు అన్నా. ఇంకా అమ్మాయి ఏం చేసింది, ఇంకా దేవుని మీద భారం వేసింది. నేను గురువు మాట కాదని పోలేను, పోయినట్టు నాకు వాత పడతాను భయపడిపోయి ఆ అమ్మాయి మళ్ళీ ఏదో రీజన్ చెప్పింది. చూడండి, మేనేజరు కోపంగా 4 మాట్లాడినాడు, ఫోన్ పెట్టేశాడు. ఏం జరిగింది తెలుసునా? ఆ అమ్మాయి కంపెనీలోన ఉన్నటువంటి 50 మంది కరోనా వచ్చింది. 50 మందికి మొత్తం వచ్చింది కరోనా. మేనేజరు ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళావు కానీ బతికి బయటపడ్డావు అన్నాడు. ఏం సార్ అన్నది. ఏం లేదు, February 20 వరకు మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాము, నువ్వు ఇంకా హ్యాపీగా చేసుకుని నువ్వు రానవసరం లేదు, మాకైతే వాతలు పడ్డాయి, కరోనా వచ్చిందని ఆయన ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది. చూసారా పరిస్థితి? కాబట్టి నీకెంతో అవసరం ఉంటే కానీ జాబ్ చేయొద్దు. సెలవులు పెట్టుకునే అవకాశం ఏమన్నా ఉందా? పెట్టుకో. వ్యాపారం చేసేటువంటిది ఏమన్నా స్టాప్ చేయగలుగుతావా? చేసుకో. ఇవన్నీ దేనికండి అని అంటే, ఇదిగో ప్రాణాలతో చెలగాటము. నీకు ఒమిక్రాన్ వస్తే వెంటనే నీకు ఏం కాదు చెప్తున్నా నేను. నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ కావు, 5 రోజుల్లో బయటపడతావు, ఇవన్నీ తెలిసిన విషయాలే. బట్ 9 నెలలు నీకు సినిమా ఉంటుంది. ఆ 9 నెలల్లో నీకేం జరుగుతుందో ఎవడికి తెలియదు. నీ లంగ్స్ ఉంటాయా పోతాయో తెలియదు, నీ బ్రెయిన్ ఉంటుందో పోతుందో తెలియదు, నీ కిడ్నీలు ఏమవుతాయో తెలియవు. చూసారా? ఇవన్నీ నేను మీకు చెప్పకపోతే మీకు భయం ఎట్లా వస్తుంది, బాధ్యత ఎట్లా వస్తుంది? చూడండి, ఒక భక్తుడికి కరోనా వచ్చింది. అతనే చాలాసార్లు అన్నాడు, ఏం కాదు స్వామి, ఇది 4 days 5 days ఉంటుంది, మందులు మిగతా పోతుంది స్వామి అన్నాడు. ఆ భక్తుడే ఫోన్ చేశాడు, స్వామి మీ మాటని వినలేదు, నాకు సరైన శాస్తి జరిగింది స్వామి అన్నాడు. ఏం బాబు అన్న. ఇప్పటికి నా కరోనా వచ్చి 14 రోజులు అయ్యింది. నాకు
నెగిటివ్ వచ్చిందే కానీ నా బాడీలో వీక్నెస్ అట్లే ఉంది స్వామి అన్నాడు. చూశారా, డాక్టర్స్ చెప్పింది ఇది, అమెరికన్ డాక్టర్స్. వీక్నెస్ వదలదు, నిద్ర పట్టదు, లేక ఊరికి నిద్రపోతారు, ఉత్సాహం ఉండదు, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని డాక్టర్స్ చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎవరైతే 4 రోజులు ఉంటుందని నాతో వాదించాడో ఆ వ్యక్తి చెప్తున్నాడు ఏమని, 14 days అయ్యింది, నాకు నెగిటివ్ వచ్చింది కానీ వీక్నెస్ ఉంది, గొంతు నొప్పి పోలే. చూసారా? మరి నేను అంటాను, ఏంది ఇది, పోయింది ఆయనకు 4-5 daysలో పోదు. ఒక వ్యక్తికి బాడీలో రకరకాల జబ్బులు ఉంటాయి. షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, అల్సర్ ఉంటుంది, రకరకాల దిక్కుమాలిన రోగాలన్నీ దేహంలో ఉంటాయి. ఎవడికి ఏముందో ఎవడికి తెలుసు? అవన్నీ బయటికి తీస్తుంది అది ఒమిక్రాన్. కాబట్టి బాబు, ఇప్పటిదాకా శివశక్తి సాయినాథుల వలన, వాళ్ళ సంరక్షణ వలన, వాళ్ళ దివ్య సంకల్పం వలన ఇప్పటిదాకా మన మహాపీఠములో పాజిటివ్ అన్న పదం లేదు. ఇంకా ఆ పదం తీసుకొని రాకండి. అందుకే చూడండి, నిన్ననే జాకీరు, అనూషాను వీళ్ళిద్దరిని కూడా, అమ్మ మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి హ్యాపీగా, మీకు శాలరీ కూడా ఏం కట్ అవ్వదు, మీరు హ్యాపీగా వెళ్ళేసి రెస్ట్ తీసుకొని ఒక 15 days తర్వాత కాల్ చేయండి అని చెప్పాను. నేనే కార్లో పంపించాను వాళ్ళని. 20,000 కాస్ట్ అయినా నేను ఇస్తాను పో అని చెప్పేసి పంపించేశాను. ఎందుకు అని అంటే, చూసారా, వాళ్ళు హ్యాపీగా తినాలి, బాగా రెస్ట్ తీసుకోవాలి. ఆ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, మళ్ళీ డాక్టర్ నడుపుతాడు, మళ్ళీ గాలికి తిరుగుతాడు. ఇవన్నీ అవసరమా ఆ కుర్రాడికి? ఆ అమ్మాయికి అవసరమా? కాబట్టి ఇప్పటిదాకా ఎవరికి పాజిటివ్ రాలేదు పీఠంలో కానీ సొసైటీలో కానీ. బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి బయటనే చెక్ చేశారు, పంపించారు, అది వేరే విషయం, మనకు సంబంధం లేదు అది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ మన పీఠంలో కానీ సొసైటీలో కానీ రాకుండా చేసుకోండి. ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా ఊరికనే మేము పీఠంకి వస్తామండి, సేవ చేస్తాం, ఇంకా వద్దు, సేవలు వద్దు, ఇంకా పాడొద్దు, ఇంకా చాలు ఇప్పటిదాకా. ఎందుకంటే ఇప్పుడు అకామిడేషన్ కూడా లేదు ఇంకా సొసైటీలోనూ, అందరూ వీళ్ళు అక్కడికి చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరు కూడా మీరు ట్రై చేయకండి, ఇంకా చాలు. ఈ 1 month 1.5 month బయట పడితే గండం గడిచినట్లే. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు. మీకు ఫోన్స్ వస్తాయి, అకార్డింగ్ టు ఫోన్స్, డాక్టర్స్ ఫోన్స్, యూ హ్యావ్ టు ఫాలో. మీకు డాక్టర్ల నుంచి ఫోన్ వచ్చిందంటే అది నా కమాండ్గా అర్థం చేసుకోండి, నా ఆజ్ఞగా పాటించండి. డాక్టర్స్ని కన్విన్స్ చేయొద్దు, వాళ్ళు ఏం చెప్తే అదే ఇంకా వేదం, అదే గురువు వచనం. కాబట్టి సొసైటీలో ఇప్పుడు నేను చదివిన పేర్లు ఉన్న వాళ్ళు సర్దుకోండి, మహాపీఠంలో ఉన్న వాళ్ళు సర్దుకోండి, ఎవరికి వాళ్ళు డిస్పర్స్ అయిపోవాలి. మధ్యాహ్నం లోపల డిస్పర్స్ అయిపోవాలి. రెడీగా ఉండండి బాబు. మీరు ఏదైనా సరే మీరు మధ్యాహ్నం లేదా సాయంత్రం 4-5 లోపల A to Z సెటరేట్ అయిపోవాలి. ఇంకా టైం ఉంది కదా అని డిలే చేయొద్దండి. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోండి. ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నారో వాళ్ళ సూపర్వైజర్స్ అందరు కూడా ఒక మానిటరింగ్ చేసి కమ్యూనిటీ హాల్కి పంపించండి, శ్రామికులను కూడా, లేబర్స్ను కూడా. తర్వాత ఒక 2 వ్యక్తులను పెడతాను, వాళ్ళు మానిటరింగ్, వాళ్ళు గుడాచారులా ఉంటారు. ఎవడు తుమ్ముతున్నాడా, దగ్గుతున్నాడా, జ్వరం వచ్చిందా గమనిస్తూ ఉంటారు, పంపిస్తుంటారు. చూడండి, బయట పరిస్థితి ఏమిటిది అంటే 99 మంది డ్యామేజ్ అయిపోయినారు. ఎవడు చెప్పడు మీకు, ఎవడు మీకు ఫోన్ చేయడు నాకు కరోనా వచ్చింది, ఒమిక్రాన్ వచ్చిందని. వాడు సైలెంట్గా ఏం చేస్తున్నాడు, మందులు తీసుకొని మింగుతున్నాడు. ఇది పరిస్థితి మీకు చెప్తున్నాను, 99% అని చెప్తున్నాను. ఈ విషయంలో మాత్రం అందరూ బాగా తోడు దొంగలా ఉంటున్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి.
బయట కాలు పెడితే మాత్రం మాస్కులు వేసుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజ్ వాడండి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఒమిక్రాన్కి ఇంత పవర్ లేకపోతే ఎందుకు ఫ్లైట్లు ఆపేస్తారు? ఎందుకు అనేక దేశాలు అనేక ఆంక్షలు పెట్టారు? ఏమైనా అర్థమవుతుందా? చూసారా, ఒమిక్రాన్ స్టార్ట్ అయినప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి అందరూ షేక్ అయినారు, అన్ని దేశాలు షేక్ అయినాయి. వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ, తెలివి లేని వాళ్ళ, భయస్తులా? దే నో ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఒమిక్రాన్. అందువల్ల ఏ దేశానికి ఆ దేశం, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తీసుకున్నారు వాళ్ళు జాగ్రత్తలు. ఇంకేమైనా ఉన్నాయి పాయింట్స్? ఓకే, ఇంకా నేను కూడా రేపు నుంచి ధ్యానం ఇంట్లో చేస్తాను బాబు. చూస్తున్నారు కదా పరిస్థితి, చల్లగా గాలులు, మంచిది కాదు ఇది. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు. మళ్ళీ మనం రేపు 8 o'clockకి కలుస్తాం. అందరూ చెప్పండి ఓ